ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 23rd మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. సో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో అన్ని డేస్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ అలాగే ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ సాహితీ పురస్కారం ప్రముఖ హిందీ రచయిత అయిన వినోద్ కుమార్ శుక్లాకు దేశ అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ వరించింది. 2024 సంవత్సరానికి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ కమిటీ ఈ ప్రకటన చేసింది. హిందీ సాహిత్యం అందించిన విశిష్ట సేవలకు గాను 59వ జ్ఞానపీఠ్కు ఎంపికవ్వడం జరిగింది. ఇతను ఛత్తీస్గఢ్ నుండి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత, అలాగే 12వ హిందీ రచయిత. ఈ జ్ఞానపీఠ అవార్డుతో పాటు 11 లక్షల నగదు కూడా అందించడం జరుగుతుంది. ఇది హిందీలో అయితే 12వ రచయిత, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చూసినట్లయితే మొదటి రచయిత, అలాగే జ్ఞానపీఠ అవార్డు అందుకున్న 59వ వ్యక్తి. ఇలా గుర్తుంచుకోండి. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్లయితే స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ ఒడిశాలోని రూర్కేలాలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్లో ఏర్పాటు చేసిన స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే దేశంలో 6 ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయి. ఇది కొత్తది, 7వది. ఇది దేనికోసం ఉపయోగపడుతుంది అంటే విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిని దోహదపడేలా రూపొందించడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలోని రూర్కేలాలో గల నీట్లో. అలాగే నెక్స్ట్ బాక్సింగ్ దిగ్గజం పోల్మాన్ కన్నుమూత. ఇతను అమెరికాకు చెందినవారు. సో అమెరికాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం. ఏషియన్ బాక్సింగ్ చరిత్రలో అత్యున్నత ఆటగాళ్లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జార్జ్ ఫోర్మన్ కన్నుమూశారు. 77 మధ్యకాలంలో ప్రతిష్టాత్మక వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ను 2 సార్లు గెలుచుకోవడంతో పాటు 1968 మెక్సికో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం కూడా సాధించాడు. ఇతని యొక్క జీవితగాథతో బిగ్ జార్జ్ ఫోర్మన్ అనే పేరుతో 2023లో సినిమా కూడా వచ్చింది. ఇతను బాక్సింగ్కి చెందినవారు. ఇటీవల మరణించిన జార్జ్ ఫోర్మన్ ఏ క్రీడకు సంబంధించిన వారు అని అడగడానికి అవకాశం ఉంటుంది. బాక్సింగ్ అని గుర్తుంచుకోండి. 2 days బ్యాక్ వచ్చింది. వయోవృద్ధుల కమిషన్ చట్టం చేసిన తొలి రాష్ట్రం కేరళ. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, పునరావాసాలకై కేరళ ప్రభుత్వం కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది. ఈ బిల్లుకు కేరళ శాసనసభ ఆమోదించింది. ఇలాంటి చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. వయోవృద్ధుల కమిషన్ను చట్టం చేసిన రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. అలాగే నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ధ్యాన ఉత్సవం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన ఉత్సవంగా పేర్కొనే హ్యాపీనెస్ వీకెండ్ కార్యక్రమాన్ని ఈ నెల 20 నుంచి 23rd వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ ఈ ధ్యాన ఉత్సవాన్ని నిర్వహిస్తుంది.
ఎప్పటి నుంచి అంటే 20 నుంచి ప్రారంభమై 23 ఈ రోజుతో ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 23 మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.